జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా డైమండ్ వీక్ వారోత్సవాల్లో భాగంగా జేసీఐ విజయవాడ ఇంపాక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని విజయవాడ ఇంపాక్ట్ అధ్యక్షుడు లక్కం రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. సమాజంలో మార్పు తేవాలన్న లక్ష్యంతో తమ సంస్థ పనిచేస్తుందని వెల్లడించారు. తమ సభ్యుల కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన కారణంగా కష్టపడిన సభ్యులందరికీ సత్కరించి గౌరవించడం జరిగిందని వివరించారు. విజయవాడ మొగల్రాజపురంలోని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ విజయవాడ ఇంపాక్ట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో అధ్యక్షుడు లక్కం రవీంద్రారెడ్డి, వీక్ ప్రాజెక్టు చైర్మన్ రాజేంద్రారెడ్డి కందుల, కో చైర్మన్లు గణేష్ బాబు మాట్లాడుతూ 1915వ సంవత్సరంలో ఏర్పడిన జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా సమాజంలో మార్పు దిశగా పనిచేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. గత వారం డేజిల్ విత్ డైమండ్స్ పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహించామని, పలు కళాశాలల్లో విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించడంతో పాటు పలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. అలాగే మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. తాము చేసిన కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందని చెప్పారు. ఇందుకు సభ్యుల సహకారం, శ్రమ, పట్టుదలే కారణమని అన్నారు. వారిని ప్రోత్సహించే దిశగా సభ్యులను ఘనంగా సన్మానించి గౌరవించడం జరిగిందని వెల్లడించారు. మెయిన్ ఇంపార్టెంట్ అండి, జేసీ వీక్లో భాగంగా 7వ రోజు చాలా ఘనంగా సెలబ్రేట్ చేసాము. గాలా రిసెప్షన్ కానివ్వండి, గ్రేట్ డే సెలబ్రేషన్ కానివ్వండి, అలాగే మేము నిన్ననే మా యొక్క స్థానిక సంస్థ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ చార్టర్ నైట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ 7th డేకి ప్రోగ్రామ్ డైరెక్టర్గా జేసీ విజయ్ కానివ్వండి, తేజ, దాత్రి, సరయ్య గారు, అలాగే గొడుగు కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ చాలా బాగా అద్భుతంగా ప్లాన్ చేసి నిన్న మా యొక్క జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ విజయవాడ ఇంపాక్ట్ మనందరికీ తెలిసిందే, ఈ సంవత్సరం సెంచురీ లామ్గా నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ పొందాము. సో 101 మంది మా యొక్క సభ్యులండి. ఈ 101 మంది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా కలిపి నిన్న దాదాపు 200 మంది పైనే నిన్న నైట్ రావడం. ఈ జేసీ వీక్ వారోత్సవాల్లో భాగంగా గత 7 రోజుల నుంచి చాలా నిర్విరామంగా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో భాగంగా లాస్ట్ డే నైట్ జరిగిన ప్రోగ్రాము ఈ 7 రోజులకి హైలైట్ అండి. ఈ 7 రోజుల ప్రోగ్రాంలో మాకు 6 రోజులు నేషనల్ రికగ్నిషను, అట్లాగే ఒకరోజు జోన్ రికగ్నిషన్ వచ్చిందండి. సో ఈ సెలబ్రేషన్స్ని పురస్కరించుకుని ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ జేసీ వీక్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ నిన్న బాగా సత్కరించుకోవడం జరిగింది. రామకృష్ణ హై స్కూల్లో కానీ ఇలా రకరకాల అన్ని స్కూలు, కాలేజ్, మ్యాక్సిమం స్కూల్స్, కాలేజీలో మేము అన్ని రకాల అవగాహన ప్రోగ్రామ్స్ నిర్వహించామండి. వాళ్ళ విద్యార్థులకి ఎలా ఉండాలి, వాళ్ళకి తరఫీ శిక్షణ ఇవ్వడానికి కూడా సిద్ధార్థ కాలేజీలో వాళ్ళకి లేడీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసామండి. లేడీస్ కార్యక్రమంలో పాల్గొనడం భాగంగా ఇలా అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేస్తాం. సమాజాన్ని మార్పు తీసుకురావడమే జేసీ యొక్క ప్రధాన ఉద్దేశం అండి. సమాజంలో మార్పు తీసుకురావాలి అనే స్థాయి రేపు, ఎందుకంటే ఇవాళ ఉన్నవాళ్ళే రేపు భవిష్యత్ తరాలకు ఉపయోగపడతారు కాబట్టి వాళ్ళని తీర్చిదిద్దాలనే ఉద్దేశం మా మెయిన్